సినిమా నటుడు ప్రకాష్ రాజ్ రాజకీయ విషయాల్లో తనదైన ధైర్యంగా మాట్లాడే వ్యక్తిగా పరిగణించబడతారు. ఈ ధైర్యం వల్ల ఆయన తరచూ వివాదాల్లో కూడా పడతారు. తాజాగా ఆయన బాలీవుడ్ సెలబ్రిటీలపై విరుచుకుపడి రాజకీయాలపై మౌనం వేడాలి అని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత స్వేచ్ఛను ఆపే ప్రయత్నం జరిగితే సినీ పరిశ్రమ నిశ్శబ్దంగా ఉండకూడదు అని మాట్లాడారు. ఒక ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ మన ఇండస్ట్రీలో సగం మంది అమ్ముడుపోయారు, మిగతా సగం మందికి మాట్లాడే ధైర్యం లేదు అని చెప్పారు. ఒక స్నేహితుడితో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ నువ్వు మాట్లాడగలుగుతావు, కానీ అందరూ అలా చేయలేరని అతను నన్ను చెప్పాడు అని చెప్పారు. అతని పరిస్థితి నాకు అర్థమైంది, కానీ అతనిని క్షమించలేను. ఎందుకంటే రేపు చరిత్ర రాసేటప్పుడు తప్పు చేసేవారిని క్షమిస్తారు, కానీ మౌనంగా ఉన్నవారిని క్షమించరు అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ప్రభుత్వం వ్యతిరేక స్వరాలను అణిచివేయాలనుకుంటే కళాకారులు, సినీ రచయితలు నిలబడాలని, తమ గొంతు వినిపించాలని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. ప్రభుత్వాలు చర్చలు నిశ్శబ్దం చేయాలనుకుంటాయి, మనం ఆ గొంతును వినిపించడమే మన బాధ్యత అని అన్నారు. ఇక పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ నటుడు ఫహద్ ఖాన్ నటించిన అబీర్ గులాల్ సినిమా బ్యాన్ పై కూడా ప్రకాష్ రాజ్ స్పందించారు. చైల్డ్ అబ్యూస్, పోర్నోగ్రఫీ లాంటి తప్పుల మీద సినిమాలు కాకపోతే ఏ సినిమా అయినా బ్యాన్ చేయకూడదు అని అన్నారు. ఆయన చేసిన ఈ బోల్డ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లో పెద్ద చర్చకు దారితీశాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.